మొన్న రాక సీఎం కేసీఆర్ సార్ జాతీయ రాజకీయాలు అనే కదా కొన్ని రోజులు అక్కడిక్కడ పోయి ఆ పార్టీలను ఈ పార్టీలో కూడా కలుపుకున్నాడు కదా. సెంట్రల్లో బీజేపీకి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని తేవాలని అన్నాడు కదా. మరేందబ్బా ఇప్పుడు ఆ సప్పుడే వినిపిస్తలేదు. థర్డ్ ఫ్రంట్ ముంచట మూలకు పడ్డట్టేనా? కేసీఆర్ సార్ లేకపోతే ఇక ముంగటికి నడిపేటోళ్ళే లేరా అని అనుకుంటున్నారు కదా చాలా మంది. కానీ కాదులా, కేసీఆర్ సార్ లేకపోయినా చంద్రాల్ సార్ లేడా? అందుకని థర్డ్ ఫ్రంట్ను థర్డ్ గేర్ ఎక్కించేందుకు రంగంలోకి దిగిండు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శనం చేసుకుందామని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడకు వస్తే ఏపీ సీఎం చంద్రాల్ సార్ పోయి కలుసుకున్నాడు. పసుపచ్చ శాల్వ కప్పి ఎంకన్న బొమ్మ గుర్తుకు ఇచ్చిండు చంద్రాల్ సారు. అటెంక ఎమ్మటొచ్చిన వాళ్ళందరినీ పక్కకు తోలి సపరేట్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు షాయి దావకుండా రాజకీయాలు మాట్లాడుకున్నారు. మరి ఏమి సార్ ఇచ్చుకున్నారో పర్సనల్ విజిట్ వారు చెప్పింది దర్శనం కోసం వచ్చారు. వారి మిస్సెస్ కూడా వస్తున్నారు. ఈ రోజు ఇద్దరు కలిసి దర్శనం చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను కలిసి కాసేపు స్పెండ్ చేశాను. స్పెండ్ చేసిండ్రు కరెక్టే గానీ కొత్త ఫ్రంట్ కడుతున్నారా ఇద్దరు కలిసి? ఎవరైతే ఎన్డీఏని అపోజ్ చేస్తున్నారో ప్రత్యామ్నాయం కింద ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉండే పార్టీలు కూడా కలుపుకొని ఏ విధంగా ముందుకు పోవాలి. అంటే సార్ మనసులో కాంగ్రెస్ ను కలుపుకొని ముందలకు పోవాలని ఉన్నట్టున్నది. మరి కుమారస్వామి ఏమంటాడో ఈ కలయిక మీద? We have met several times in recent days. Even last month we met in Hyderabad guest house in Delhi. We discussed several issues. How about to go for future parliament election? For that actually we are working out. ఇదే చెప్పాలని ఇద్దరు అనుకున్నారా ఏంది? ఒక తీరుగానే చెప్తున్నారు. సరే గాని చంద్రాల్ సార్ పార్టీతో దోస్తాన బగ్గనే ఉన్నట్టున్నది కదా. We are like brothers. We are eagerly waiting for the election. Join hand with several regional parties. We will come together. We unitedly fight against present system. ఇన్నరా తెలుగుదేశం అంటే అన్నతమ్ముల తీరుగానట. ప్రాంతీయ పార్టీలు అన్నిటిని కలుపుకొని బీజేపీకి వ్యతిరేకంగా ఒట్లాట చేయాలని కంకరం కట్టుకున్నారట. మరి ఇక కేసీఆర్ సార్ ఎట్లా చేసి బీజేపీ దిక్కే పోతాడని నిర్ణయం చేసుకున్నారో ఏమో. కాంగ్రెస్ తో కలిసి కొత్త గుంపు కట్టాలని ప్లాన్ వేస్తున్నట్టున్నారు. మరి ఈ ఫ్రంట్ ఏదికి పోతుందో గానీ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీకున్న లగడపాటి రాజగోపాల్ సారు దగ్గరుండి కుమారస్వామి సార్ కుటుంబాన్ని ఎదుర్కొన్నాడు. ఒక పెద్ద ఎడ్ల బండిని గిఫ్ట్ని ఇచ్చిండు. ఇద్దరినైనా సొంత కాళ్ళ ఉసబెట్టుకొని అమ్మవారి దర్శనానికి తీసుకుపోయిండు. ఈ కలయికలను చూస్తుంటే మస్తు చిత్రంగా అనిపిస్తున్నది కదా. మరి రాజకీయాలు అంటేనే ఇట్లుంటాయి అని అనుకుంటున్నారు విజయవాడ పబ్లిక్.